రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 396 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాయచోటిలో దస్తావేజ్ లేఖర్లు చేపట్టిన నిరసనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే గాడికోట శ్రీకాంత్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో 396 వల్ల దస్తావేజ్ లేఖర్లు, స్టాంప్ వెండర్లు, డిటిపి ఆపరేటర్లతో పాటు వేలాది కుటుంబాల జీవనోపాధి ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న వృత్తిదారుల ప్రయోజనాలను దెబ్బతీసే ఈ జీవోను వెంటనే రద్దు చేసి వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. పర్యవేక్షించాలని నిరసన తెలియజేస్తూ దాదాపుగా 20 రోజులు పైగా 10 రోజులకు పైగా తమ నిరసన తెలియజేస్తున్నటువంటి దస్తావేజ్ సంబంధించిన లైసెన్స్దారులకు అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క డిమాండ్ అన్నీ కూడా న్యాయపూరితమైనటువంటివి. మీ యొక్క జీవన విధానానికే కాకుండా ప్రజలకు ఉపయోగపడేటువంటి దానిపైన కూడా మీరు ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. ఆస్తులు రాసే విషయంలో కానీ ఈ దస్తావేజుల విషయాలలో పీపీపీ మోడ్ కింద ప్రైవేటైజేషన్ పరంగా ఎవరికో కార్పొరేట్ వ్యక్తులకు ఇస్తే సరైనటువంటి న్యాయము జరగదు. సామాన్య మానవుడి విషయంలో ఎలాగుంటుందో అర్థం కాని పరిస్థితి. దాంతోపాటు వేలాది మందిగా దాంతో ఎన్నో తరతరాలుగా వస్తున్నటువంటి దాంట్లో వస్తున్న జీవన విధానాన్ని కూడా వాళ్ళకు లేకుండా చేసినట్టు అవుతుంది. వీళ్ళు ప్రైవేట్ ఫరం కానియకుండా గతంలో ఎలా ఉందో ఆ ఈ లైసెన్స్లన్నీ పునరుద్ధరించి వాళ్ళ యొక్క డిమాండ్ ఏదైతే కోరుకుంటున్నారో వీటిపైన పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది. మీరు చెప్పిన విషయాలు జగన్మోహన్ గారి దృష్టి కూడా నిన్న నేను చెప్పడం కూడా జరిగింది. మన యూనియన్ వాళ్ళు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళతో ఈ వారంలో కానీ రేపు వారంలో, ఈ వారం బేస్వారం వరకే ఉంటుంది, రేపు వారంలో మంగళ బుధవారం ఆ టైంలో ఎప్పుడైనా కూడా తను కలుస్తానని కూడా చెప్పడం జరిగింది. అలాగే లీగల్ సపోర్ట్ విషయంలో కూడా పూర్తిగా బాధ్యత తీసుకుంటానని కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటిపైన ఖచ్చితంగా మీకు అండగా మేము నిలబడతాం. ఇది మీరు చేస్తున్నటువంటిది మీకోసమే అనేది కాకుండా సమాజం కోసం కూడా, సామాన్య మానవుడి కోసం కూడా. సో ఇవన్నిటినీ న్యాయపరంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీకు అండగా నిలబడతామని మీకు అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే ప్రతి విషయాన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయాలన్నటువంటిది ప్రభుత్వ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ప్రతి విషయాల్లో ఏ తీసుకున్న ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలంటాడు, మెడికల్ కాలేజీని ప్రైవేట్ ఇచ్చేయాలని అంటాడు కట్టినట్టువి. ఇవన్నీ కూడా ప్రైవేట్ పరంగా ఆయనకు ఎందుకు అంత మోజు ఉందో అర్థం కానటువంటి పరిస్థితి. ఆఖరికి దస్తావేజ్ సంబంధించి లైసెన్స్ దారుడు ఆయన చేతిలో పెట్టుకోవాలా అన్నటువంటి దానిపైన ఆలోచన చేయడం దుర్మార్గం. దీన్ని మీ తరఫున న్యాయంగా మీరు ఏదైతే కోరుతున్నారో మీకు అండగా నిలబడడానికి ప్రతి నిమిషం కూడా మేము పోరాడతాం. ఏదైతే మనకు హక్కు ఉందో, మన స్వతంత్ర దేశంలో రాజ్యాంగంలో ఏదైతే మనకు కల్పించినటువంటి హక్కు నిరసన తెలియజేయడంతో పాటు నచ్చని విధానాన్ని ప్రభుత్వానికి తెలియజేసేటువంటి పరిస్థితి ఏదైతే ఉంటుందో ఆ రీతిలో మీరు చేస్తున్నారు. నిజంగా ఈరోజు ఆశ్చర్యకరంగా ఉంది. ఇంత పెద్ద మనుషులంతా కూడా మీ నిరసనలో భాగంగా మీరు ఈరోజు షర్ట్స్ తీసి మీ నిరసన కార్యక్రమం చేయడము ఇంత గొప్పగా నిజంగా చాలా సంతోషాన్ని ఇచ్చింది. మీకు అన్ని విధాలా కూడా అండగా ఉంటానని మరొకసారి మీకు తెలియజేసుకుంటూ, ఒక పేపర్ రూపంలో మొన్న మీరు ఏది ఇచ్చారో అలాంటి మళ్ళీ కూడా బుల్లెట్ పాయింట్స్ నాకు తయారు చేయించి
ఒకసారి నాకు వాట్సాప్ పెట్టమని దాని లోపల మనం మరొకసారి కోరుతున్నాను. నేను దాని విషయాన్ని మళ్ళా కూడా తీసుకొని మీతో ఈ ఆదివారం కానీ సోమవారం కానీ మీరు అక్కడ ఎవరు కలుస్తారు అన్నటువంటి డీటెయిల్స్ ఇస్తే నేనే కూడా అక్కడ ఉండడానికి ప్రయత్నం చేసి వాళ్ళని తీసుకెళ్లేదానికి ప్రయత్నం చేస్తాను కూడా మీకు మరొకసారి. మా పిలుపు పేరుకు ఇక్కడికి ఇచ్చేసిన మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారికి మా సంఘం తరఫున దస్తావేజ్ లేఖర్లు, అసిస్టెంట్లు, స్టాంప్ రైటర్లు, టీటీడీ ఆపరేటర్ల తరఫున అందరి పెద్ద తరఫున సార్కు పుట్టినరోజు జరుపుకుంటున్నాము. రాబోయే రోజుల్లో జగన్ సార్ని కూడా అపాయింట్మెంట్ ఇప్పించి మాకు సహాయం చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. దస్తావేజుల జీవనోపాధిని దస్తావేజుల ఐక్యత జీవో నెంబర్ 396 ఆర్ఎస్కేల విధానాన్ని దస్తావేజుల లైసెన్సులను